వెల్కమ్ టు శ్రీ హర్ష అకాడమీ. టుడే టాపిక్ మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ విత్ టీఎస్పిఎస్సి కీ అండ్ ఆల్సో మీరు చూజ్ చేసిన ఆప్షన్స్, అంటే క్వశ్చన్కి మీరు ఏ ఆప్షన్ ఇచ్చారు, టీఎస్పిఎస్సి యొక్క ఆన్సర్ ఏంటి అనేది మనం డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే రెస్పాన్స్ షీట్ అంటారు. దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఒక డిస్క్రిప్షన్లో లింక్ కలదు అండ్ ఫస్ట్ కామెంట్లో కూడా ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఎక్కడో అక్కడ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క టీఎస్పిఎస్సి ఐడి వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరు అది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గెట్ డాటాపై క్లిక్ చేయగానే ఇలా మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క టోటల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దట్ ఈస్ పేపర్ 1 10 to 12:30కి రాసిన పేపర్ అండ్ పేపర్ 2 ఆఫ్టర్నూన్ 2:30 to 5 o'clock వరకు రాసిన పేపర్లు కూడా రెండు ఇక్కడ విజిబుల్గా కనబడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 ఇక్కడ జిఎస్ పేపర్ వ్యూ రెస్పాన్స్ పైన క్లిక్ చేయగానే ఇలా క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క ఫుల్ డీటెయిల్స్ ఉండడం జరుగుతుంది. దాని క్రింద క్వశ్చన్లు 1 by 1 కనబడడం జరుగుతుంది. అంటే క్వశ్చన్ కనిపించి కింద గ్రీన్ తోటి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అది టీఎస్పిఎస్సి యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ పక్కన రైట్ సైడ్లో ఏదైతే ఉందో మీరు చూజ్ చేసిన ఆప్షన్, అంటే మీరు పెట్టిన ఆప్షన్, అక్కడ పైన గ్రీన్ కలర్లో కనిపించేది టీఎస్పిఎస్సి యొక్క ఒరిజినల్ ఆన్సర్. సో మీరు కంపేర్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కింద కామెంట్ చేయండి.